సార్ ఈ ముష్కర్లు కూడా ఇప్పుడు పెహల్గాం ప్రాంతాన్ని మాత్రమే దాడికి ఎందుకు వాడుకున్నారు? ఆ ప్రాంతంలోనే ఎందుకు దాడికి పాల్పడ్డారు? అంటే ప్రత్యేకంగా ఏదైనా కారణాలు ఉన్నాయా? మీరు అక్కడ కొన్ని దశాబ్దాల కాలం పాటు పనిచేసినటువంటి అనుభవంతో అసలు ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకొని ఉండొచ్చు అంటే ఏం చెప్తారు సార్? టూ వేస్. ఒకటి ఏమిటంటే అర్బన్ లైక్ సిటీస్, అర్బన్ ఏరియాస్ ఉంటాయి. అక్కడ వాళ్ళకి హైడౌట్ దొరకడం కొద్దిగా కష్టం కావచ్చు, సపోర్ట్ దొరకడం కొద్దిగా కష్టం కావచ్చు సిటీస్లో ఈ పేరు. తర్వాత ఎవడన్నా ఏదన్నా చేసే ముందు వాడి ముందు ఎట్లా పారిపోవాలి, ఎట్లా తప్పించుకోవాలని చూస్తాడు. ఎగ్జాక్ట్లీ. దొరకకూడదు, నేను ఇన్సిడెంట్ చేసి దొరకకుండా ఎట్లా పారిపోవాలని చూస్తాడు. అది సిటీస్లో అది కొద్దిగా కష్టం వాడికి. అర్బన్ ఏరియాస్లో ఇది జరిగింది కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియాలో, ఒక దూర ప్రదేశంలో. పెహల్గాం అనే ప్లేస్ టూరిస్ట్ ఏరియా. ఈ బైసర్ అనే ప్లేస్ అనేది ఇది అది పెహల్గాం నుంచి కూడా ఒక 5-6 కిలోమీటర్స్ దూరం. దేర్ ఇస్ నో రోడ్ రూట్, ఫుట్ రూటే. అది ట్రెక్కింగ్ చేస్తా పోవాలి. అది చాలా మంది ట్రెక్కర్స్ వెళ్తారు. నైస్ పచ్చిక బయళ్ళు, గుడ్ మిడోస్, క్యాంపింగ్ ఏరియా సైట్ అది. అక్కడ ఏమైనా చేసి పారిపోవడానికి కూడా వీలుంటుంది. మన సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అప్పర్ రీచెస్ లో గస్తీ చేస్తూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఒక దగ్గర ఉండరు పర్మనెంట్ గా. సార్ పహల్గాం ప్రాంతంలో అంటే మన భద్రతా బలగాల మోహరింపు అనేది కొంచెం తక్కువ ఉంటుందా? అందుకే ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారా? లేదంటే సందర్శకుల తాకిడి కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల వారు చేసినటువంటి ఆ దాడి ఏదైతే ఉందో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు సార్? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా రావడం, ఢిల్లీ రావడం. ఎగ్జాక్ట్లీ రైట్. దానికి కోయిన్సైడ్ చేశారు. అది నంబర్ 1. నంబర్ 2, అక్కడ చేస్తే పర్యాటకులు ఎక్కువ మంది దొరుకుతారు. మోస్ట్లీ టూరిస్టులు వస్తారు. వాళ్ళకి తెలుసు టూరిస్టులు మోస్ట్లీ వచ్చారంటే ఇండియా నుంచి, ఇక్కడి నుంచి మొత్తం పెద్ద ఎత్తున అనామ్డ్ దొరుకుతారు. నంబర్ 3, అది ఫారెస్ట్ ఏరియా కాబట్టి వాళ్ళకి పారిపోవటానికి చాలా ఈజీ ఆస్కారం. ఎంత డిప్లాయ్మెంట్ ఉన్నా కూడా మనం ప్రతి మనిషికి ఒకళ్ళని పెట్టలేం. మనం ఒక గోడలా కట్టి మనం డిప్లాయ్మెంట్ చేయలేం మనం ఆ ఏరియాస్ లో. ఇట్ ఇస్ కంప్లీట్లీ ఫారెస్ట్ ఏరియా, డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్. సో రావడం, పోవడం, పారిపోవడానికి వాళ్ళకి చాలా అనుకువగా ఉంటుంది అది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూజ్ చేసుకొని ప్లానింగ్ చేసి ఎక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు, ఎక్కడైతే వాళ్ళకి పారిపోవటానికి తేలిగ్గా ఉంటుంది అని చూసి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ నా ఉద్దేశంలో పాకిస్తాన్ నుంచి తయారై వీళ్ళకి ఇచ్చి వీళ్ళతో ఎగ్జిక్యూట్ చేయించారు. ఓకే. ఈ ఉగ్రవాదుల దాడికి మాకు అసలు సంబంధమే లేదు, ఈ ఉగ్రదాడిలో మా ప్రమేయమే లేదు అంటూ పాక్ సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్, అలాగే కొంతమంది ఆర్మీ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. మంత్రులు కూడా నొక్కి ఒక్కానిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి సార్ అసలు? ఇది పాకిస్తాన్ గత 75 సంవత్సరాలుగా ప్రాక్సీ వార్ చేస్తూనే ఉంది ఇండియాలో. ఎప్పుడు కూడా ఇన్ని అటాక్స్ జరిగినా కూడా పాకిస్తాన్ మాకు సంబంధం ఉందని చెప్పి ఎప్పుడు ఒప్పుకోదు. ఐక్యరాజ్య సమితి దగ్గర కూడా అసలు పరిస్థితి లేదు. కాకపోతే ప్రతి చోట అంటున్నారు కదా, మేము పొలిటికల్లీ, మోరల్లీ, ఎకనామికల్లీ, డిప్లొమాటికల్లీ మేము కాశ్మీర్ని సపోర్ట్ చేస్తామని. అంతెందుకు, ఇప్పటి వరకు ఒక 40,000 మంది కశ్మీర్లో చనిపోతే అందులో 25,000 మందికి పైగా మిలిటెంట్స్ ఉన్నారు. అందులో ఒక 20,000 మంది ఫారిన్ మిలిటెంట్స్, పాకిస్తానీలు. వాళ్ళ డెడ్ బాడీలు తీసి వాళ్ళ డిఎన్ఏ టెస్ట్ చేసి చూడండి, చెక్ చేయండి. ఆ డిఎన్ఏ ఎక్కడికి వెళ్తూ తీసుకెళ్తుందో మిమ్మల్ని, అన్ని పాకిస్తాన్కే పోతాయి అవన్నీ. సో ఇదంతా డినయింగ్, మాకు సంబంధం లేదు, ప్రయోజనం మాకేమి ఇది లేదని. సంబంధం లేకుంటే వీళ్ళ యొక్క మొత్తం వైర్లెస్ కనెక్టివిటీ అక్కడ. అసలు నిజంగా సంబంధం లేకపోతే ఈ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత వాళ్ళు అసలు ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోయిన తర్వాత వారు సంబరాలు చేసుకుంటున్నారు సార్. అసలు నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే, వాళ్ళ ప్రమేయం లేకపోతే వాళ్ళు అసలు కొంతమంది అమాయకులు చనిపోయిన తర్వాత సంబరాలు చేసుకోవడం ఏంటి? దీన్ని ఎలా చూడాలి అసలు? ఇది షీర్ డెస్పరేషన్ అండ్ సాడిస్టిక్ ప్లెజర్ అంటారు. వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్ కాదు, వాళ్ళు బార్బేరియన్స్. ఓకే. ఇన్హ్యూమన్. ఎంతమంది అయితే ప్రపంచంలో గ్లోబల్లీ డెసిగ్నేటెడ్ టెర్రరిస్టులు ఉన్నారు, వాళ్ళలో 90% పాకిస్తాన్లో ఉన్నారు.
అజర్ మసూద్ సార్. జైషే మహమ్మద్ చీఫ్. ఉమ్, అతను జమ్మూ కాశ్మీర్లో ప్రిజన్లో ఉన్నాడు. అతన్ని విడిపించడం కోసం 1999 డిసెంబర్లో ఉమ్, IC-814 విమానాన్ని ఈ పాకిస్తానీ టెర్రరిస్టులు హైజాక్ చేసి కందహార్ తీసుకెళ్లారు. సార్. వీళ్ళని ముగ్గురు టాప్ టెర్రరిస్టుని విడిపించడం కోసం నెగోషియేట్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళని మన ప్రిజన్ నుంచి విడిపించుకొని మనం వాళ్ళని తీసుకురావాల్సి వచ్చింది. సార్. ఇవన్నీ కూడా ఇప్పుడు అజర్ మసూద్ ఎక్కడున్నాడు? పాకిస్తాన్ దాచిపెట్టుకొని కూర్చుంది, వాళ్ళ ఒళ్ళో కూర్చున్నాడు. ఉమ్, వాళ్ళోడే పాకిస్తానీ. వాడిని మనం అరెస్ట్ చేసింది కాశ్మీర్లో. ఉమ్, సిమిలర్లీ హఫీజ్ మహమ్మద్ సయీద్, ఉమ్, లష్కర్-e-తోయిబా టెర్రరిస్ట్, హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ పుల్వామా, ఉమ్, రెస్పాన్సిబుల్ ఫర్ మన ముంబై అటాక్స్ 2008లో. ఉమ్, వీటన్నిటికి రెస్పాన్సిబుల్ వాడు. దావూద్ ఇబ్రహీం వాడెక్కడున్నాడు? ఉమ్, టెర్రరిస్ట్ ఫ్రమ్ బాంబే, పాకిస్తాన్లో. ఉమ్, గ్లోబల్ అందరికంటే పెద్ద గ్లోబల్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాదన్. ఉమ్, వాడిని ఎక్కడ చంపారు? పాకిస్తాన్ అబటాబాద్ ఆర్మీ క్యాంప్ పక్కన ఉమ్, వాడికి ప్రొటెక్షన్ ఇచ్చి కూర్చోబెట్టారు. సార్. అమెరికన్స్ వాడి మీద వర్కౌట్ చేసి వెళ్ళి వాడిని చంపి వాడి శవాన్ని పట్టుకొని తీసుకెళ్లి మళ్ళీ ఎక్కడా కనపడకుండా నీళ్లలో సముద్రంలో పడేసి వాడిని భూస్థాపితం ఉమ్, చేశారు వాడిని అక్కడ. అటువంటి పాకిస్తాన్ ఒప్పుకుంటుందా మా దగ్గర మేము టెర్రరిస్టులు ఉన్నారు, మేము ఇది చేశామని చెప్పి? ఒప్పుకోదు పాకిస్తాన్. అంటే ఈ ఉగ్రవాద దాడి జరిగిన తరువాత కూడా పాకిస్తాన్ భారత్ని కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంది. భారత్ మీద క్షిపణి ప్రయోగానికి కూడా వాళ్ళు తెరదీశారు. దానికంటే ముందే భారత నౌకాదళం కూడా ఈ క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం చేసింది. ఏంటి సార్ అసలు నిజంగా సరిహద్దుల్లో ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం అనివార్యమేనా? అసలు ఒకవేళ నిజంగా యుద్ధం జరిగితే మన భారత రక్షణ శాఖకి సంబంధించిన భారత సైనిక శాఖకి సంబంధించినటువంటి అంటే ఏర్పాట్లు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? వాళ్ళ సైన్యం పటిష్టంగా ఉంటుందా, మన సైన్యం పటిష్టంగా ఉంటుందా అంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి. దీని మీద నేను ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు ఆన్సర్. బట్ సార్, నేను చాలా ఆర్మీతోని చాలా క్లోజ్గా పనిచేశాను. జమ్మూ కాశ్మీర్లో చూశాను వాళ్ళని చాలా క్లోజ్గా, మన ఆర్మీతోని. హైలీ ప్రొఫెషనల్ బెస్ట్ ఆర్మీ అని చెప్పగలను నేను. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు మన బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు అడాప్ట్ అవుతారు, ఏ విధంగా మన సైనికులు రాటుదేలారు, వెదర్ ఇన్ కశ్మీర్ ఆర్ ఇన్ ఆ మంచు కొండల్లో లదాఖ్లో 30,000 feet 40,000 feet ఆ హైట్లో ఏ విధంగా వాళ్ళు సర్వైవ్ అయ్యి మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, వాళ్ళని చూసి నాకు ఏ విధమైన డౌట్ లేదు. ఓకే, ఇప్పటికే మన భారత రక్షణ శాఖ అలాగే భారత సైనిక శాఖ కూడా చాలా పటిష్టంగా ఉంది, బలంగా ఉంది. మన ఈ యొక్క ఆర్మీ 47 ఆర్మీ కాదు, 1947లో ఉన్న ఆర్మీ కాదు, 1962లో ఉన్న ఆర్మీ కాదు, 99 కాదు, ఇప్పుడున్నది 2025లో భారత సేన. ఇప్పుడున్న ప్రభుత్వం 1947 ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న ఇంకొక ప్రభుత్వం. ఇప్పటి ఎకానమీ అప్పటి ఎకానమీ లాగా వీక్ కాదు, ఇప్పుడు చాలా స్ట్రాంగ్ ఎకానమీ, థ్రైవింగ్ ఎకానమీ. ఇప్పుడున్న మన యొక్క మోటివేషన్ ఆర్ నంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ, మన ఆర్మీ, మనకి కొన్ని కన్వెన్షనల్ మెథడ్స్ లో ప్యారిటీ చూసుకుంటే వి మెయింటైన్ సర్టన్ ప్యారిటీ. మనం వాళ్ళకంటే అన్ని విషయాల్లో చాలా ముందున్నాం. ఎగ్జాక్ట్లీ. సో ఏ విధమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవటానికి భారత భద్రతా దళాలు, ఇండియన్ ఆర్మీ, నేను నాకు తెలిసినంత మటుకు రెగ్యులర్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. ఏదో పీస్ఫుల్గా ఉంది, పీస్ టైం కాబట్టి మనం ఇంట్లో కూర్చుంటాం అని చెప్పి ఆర్మీ ఇంట్లో కూర్చోదు. దే కీప్ డూయింగ్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ పీస్ టైం. పీస్ టైంలో ఇంకెక్కువ పనిచేస్తారు వాళ్ళు. పీస్ టైంలో ఇవాళ మీరు ఏదో యుద్ధం వచ్చేసింది వాళ్ళు చేస్తున్నారని కాదు, వాళ్ళు పీస్ టైంలో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తా, వాళ్ళ ఏరియా ఆఫ్ ఆపరేషన్స్ ప్లానింగ్ చేస్తా, ఇవాల్వ్ చేస్తా, వాళ్ళది వాళ్ళు ప్రతి దాంట్లో అవగాహన పెట్టుకొని రెగ్యులర్ ప్లానింగ్ చేస్తా, షార్ట్ టర్మ్లో ఏది జరిగినా కూడా హ్యాండిల్ చేయగలిగే విధంగా మన ఇండియన్ ఆర్మీ తయారీగా ఉంటుంది. అది కాబట్టి వారి గురించి నేను మాట్లాడను. కాకపోతే
ఎట్టి పరిస్థితులైనా కూడా మన యొక్క దేశం ఎదుర్కోగలుగుతుంది అనేది నాట్ జస్ట్ నమ్మకం, ఐఎమ్ సర్టన్, ఓకే హ్యావింగ్ సీన్ దెమ్, వర్క్డ్ వెరీ క్లోజ్లీ విత్ దెమ్.